సమస్త మహిమ ఘనత ప్రభావం యేసుకే చెల్లునుగాక. ఆమెన్. మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు శుభప్రదమైన నామమున మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ దినపు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే భక్తి జీవితం. చెప్పండి మాట. రైట్. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఆశీర్వాదానికి మూలం, దేవుని ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి మూలమైన ఒకే ఒక అంశం ఏంటంటే భక్తి జీవితం. చెప్పండి ఏంటది? భక్తి జీవితం. మన భక్తిని బట్టి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని చేత ఎవరు భక్తిపరులుగా ఎంచబడతారో, దేవుని చేత ఎవరు భక్తిపరులుగా సాక్ష్యాన్ని పొందుతారో, దేవుని చేత ఎవరైతే యథార్థమైన భయభక్తులు గలవారని పేరొందుతారో వారి జీవితంలో అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు మీ ముందు పెడతాను. 37వ కీర్తన 28వ వచనం. ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు. అందరూ చెప్పండి, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికి కాపాడబడుదు. ఎవరు కాపాడబడేవారు? అందరూ చెప్పండి, కాపాడబడేవారు ఎవరు? దేవుడు ఎవరిని విడిచిపెట్టడంట? భక్తులను విడిచిపెట్టడంట. భక్తులు అంటే అర్థం ఏంటి? భక్తి కలిగిన వారు, భక్తి కలిగిన జనాంగం, భయభక్తులు కలిగిన వారు, దేవునిని అంగీకరించిన వారు, దేవునితో నడిచేవారు, దేవునితో సహవాసం చేసేవారు, వారినే భక్తులు అని అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక భక్తులను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడంట. అంత మాత్రమే కాదు, వారెన్నటికి కాపాడబడుదురు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. అనండి మాట, ప్రభువు సమర్థుడు. దేనికి సమర్థుడు అంటే మొదటి మాట భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దేవుడు సమర్థుడు. అనండి మాట. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభువు. అది ఏదైనా శోధన కలిగినప్పుడు దేవుడు తప్పిస్తాడట. ఎవరిని? భక్తులను. అనండి మాట. భక్తులను, భయభక్తులు కలిగిన వారిని, భక్తి కలిగిన జీవితాన్ని కనపరిచే వారిని దేవుడు తప్పక తప్పిస్తాడు. సామెతలు 19వ అధ్యాయం 23వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అనండి మాట. అపాయము లేకుండా బ్రతుకును. ఎవరు అపాయం లేకుండా బ్రతికేది? యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు. ఒకటి, కాపాడబడతారు, వారు విడిచిపెట్టబడరు. రెండోది, శోధన నుండి వారు తప్పించబడతారు. మూడోది, భయభక్తులు కలిగిన వారికి జీవసాధనం. అంత మాత్రమే కాదు, వారు అపాయము లేకుండా బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత అదే సామెతలు 22:4వ వచనంలో ఇంకొక 3 మాటలు కనబడతాయి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఈ 3 మాటలు అందరూ చెప్పండి స్వరం తెరిచి గట్టిగా. 1 ఐశ్వర్యమును, 2 ఘనతయు, 3 జీవమును దాని వలన కలుగును. దేనివల్ల? భయభక్తులు. చెప్పండి గట్టిగా. దేనివల్ల? ఏమేమి వస్తాయంట? ఐశ్వర్యం వస్తుందట, 2 ఘనత వస్తుందట, 3 అసలు ఇంతకన్నా కావాల్సింది ఏమనుందా? ఏమంటే మీకు కావాల్సిన ఐశ్వర్యం అంతా మీరు భయభక్తులు కలిగి జీవించడంలో దేవుడు మీకు ఇస్తాడట. రెండవది, మీకు కావాల్సిన ఘనత అంతా భయభక్తులు కలిగిన జీవితంలో దేవుడు మీకు అనుగ్రహిస్తాడట. మూడవది జీవం. మన యొక్క ప్రాణం దేవుని చేతుల్లో ఉంది. అది భయభక్తులు కలిగిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి ఒకసారి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. లాభ సాధనం. అనండి మాట. ఏంటి లాభ సాధనం? దైవ భక్తి. చెప్పండి మాట. భక్తి ఉంటే లాభమే కానీ నష్టం కాదండి. స్తోత్రం కలుగును గాక. అలాగే 103వ కీర్తన 13వ వచనంలో ఇంకో మాట చెప్తున్నాడు.
తండ్రి తన కుమారుల ఎడల జాలిపడిన జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తి గల వారి ఎడల జాలిపడిన. రైట్. దేవుడు ఎవరి ఎడల జాలి పడతాడట? భయభక్తులు దేవుడు జాలి పడితే మనకు కావాల్సిందే ఉందండి, అన్ని వనరులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అలాగే యోబు గ్రంథంలో ఇందాక జ్ఞాపకం చేసుకున్న మాట 4వ అధ్యాయం 6వ వచనంలో తన శ్రమలలో తన గురించి పలకబడిన మాట, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఆమెన్ చెప్పండి. ఆమెన్. భక్తి ఏం పుట్టిస్తుంది? ధైర్యం. కాబట్టి ఈ రోజున ఇన్ని మాటలు మనం చదువుతున్నాం. 1, కాపాడబడతాం. 2, శోధనను తప్పించబడతాం. అపాయం లేకుండా బ్రతుకుతాం. జీవం కలుగుతుంది, లాభసాధకం, ఐశ్వర్యం కలుగుతుంది, ఘనత కలుగుతుంది, తండ్రిలాగా జాలిపడే పరిస్థితులు వస్తాయి, ధైర్యము, నిరీక్షణ. ఈ వాగ్దానాలు అన్నీ కూడా ప్రభు రాశాడు ఎవరికంటే? భయము, భక్తి కలిగిన వారు, భక్తి కలిగిన వారు, భక్తులకు అనే మాట. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ఈ వాగ్దానాలు పొందడానికి అర్హమైన వ్యక్తులంగా మనం ఉంటున్నామా? అర్హమైన అంటే అర్థం ఏంటో తెలుసా? నిజమైన భయభక్తులు కలిగిన వ్యక్తులముగా మనం ఉంటున్నామా? అసలు భక్తి అనే మాటకి అర్థం తెలియట్లేదు చాలామందికి. భక్తి అని అంటే ఆదివారం ఒకసారి గుడికి వచ్చేసి ఓ 2 పాటలు పాడేసి చప్పట్లు కొట్టేసి ఆరాధన చేసేసి వెళ్ళిపోయి కానుకేసేసి అమ్మాయి అయిపోయిందని వారం అంతా కనపడకుండా మళ్ళీ ఆదివారం వచ్చేసి వెళ్ళిపోవటమే భక్తి అని అనుకుంటున్నారు. భక్తి అనంటే, భయభక్తులు అనంటే ఆదివారం గుడికి వెళ్ళిపోవటం కాదు, దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండడం. ఆమె చెప్పండి. దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండడం. ఏమండి, రోజు రోజుకి మన భక్తి జీవితాన్ని పెంపొందించుకునే ఆ కార్యక్రమం మనం చేయగలిగితే రోజు రోజుకి మన ఆశీర్వాదాలు మనమే అధికం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. భక్తి జీవితపు లోతుల్లోనికి వెళ్ళగలిగితే ఆశీర్వాదపు శిఖరాల మీద దేవుడు కూర్చోబెడతాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. చాలామంది భక్తి జీవితపు లోతుల్లోనికి వెళ్ళడంలా ఒక కీర్తన పుస్తకం పట్టుకొని, ఒక బైబిల్ పట్టుకొని ఆదివారం మందిరానికి వెళ్ళామా లేదా, కానుకేసామా లేదా, పాటలు పాడామా లేదా, చప్పట కొట్టామా లేదా, ప్రార్థన చేసామా లేదా, వచ్చేసామా లేదా, మరలా ఆదివారం వెళ్ళామా, ఇదే భక్తి. ఇలాగే సరిపెట్టేసుకుంటున్నారు. ఏమండి, ఇది నువ్వు పేరు కోసం వెళ్తున్నావు, నేను మందిరాని కోసం వెళుతున్నానా లేదా అని చెప్పుకుంటానికి వెళ్తున్నావు, కానీ నీలో ఒక తృష్ణ, దేవునిని కలుసుకోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవునితో సంభాషించాలి, ప్రభువు నా గుండెల నిండా నింపుకోవాలి, ఇంకా నేను దేవునికి దగ్గర అయిపోవాలి, ఈ రోజున ప్రభువుతో మాట్లాడాలి, ఈ రోజున ప్రభువు ముఖ దర్శనాన్ని చేయాలి, ఈ రోజున దేవునిని సంధించాలి, ఆయన స్పర్శను అనుభవించాలి అన్న ఆలోచనలు చాలామందికి కనబడటం లేదు. అందుకని ఆదివారం క్రైస్తవులుగా వచ్చి అలాగే మిగిలిపోతూ ఉన్నారు. భక్తి లోతుల్లోనికి వెళ్ళగలిగితే ఆశీర్వాద శిఖరాల మీద దేవుడు మనలను కూర్చోబెడతాడు. స్తోత్రం కలుగునుగాక. ఆదివారం గుడికి ఎందుకు వస్తున్నావో తెలుసా? ఈరోజు నేను ఇంకా దేవునికి దగ్గర అయిపోవాలి. ఆమేన్. ఈరోజు వర్తమానం ఇంకా ప్రభువుకి నన్ను దగ్గర చేసేయాలి. ఈరోజు ఆరాధన ఇంకా దేవునికి నన్ను దగ్గర చేసేయాలి. ఈరోజు ప్రార్థన ఇంకా దేవునికి నన్ను దగ్గర చేసేయాలి. ఈరోజు నేను ఏదైతే ఇక్కడ చేయబోతున్నానో అది ప్రభు ముఖ దర్శనాన్ని చేసేలాగా నా బ్రతుకును మార్చాలి, నా భక్తి జీవితము లోతుల్లోనికి వెళ్ళాలి, ఇంకా నేను దేవునికి సమీపంగా బ్రతకాలి అన్న ఆశతో, ఆలోచనతో భక్తి చేయగలిగితే అలాంటి భక్తి పరులను దేవుడు విడిచిపెట్టడు. అలాంటి భక్తి పరుల పక్షంగా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక భక్తి కలిగిన స్త్రీని మీకు గుర్తు చేస్తాను. ఆ భక్తి కలిగిన స్త్రీ జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో ఒక మాట గుర్తు చేస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేను ఏమి చెయ్యవలేను? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంత శ్రద్ధాభక్తులు అనండి మాట. ఒక సహోదరంట, ఒక స్త్రీ అంట చాలా భక్తి కనపరిచిందట, చాలా శ్రద్ధాభక్తులు కనపరిచిందట. ఆ శ్రద్ధాభక్తులకి దైవజనుడు ముగ్ధుడై ఆమెను ఆశీర్వదించడానికి అడుగుతున్న మాట, ఇంత శ్రద్ధాభక్తులు నువ్వు మా ఎందుకు కనపరిచావు కదా, నీకేం చేయమంటావు అనే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి ఈమె జీవితం ఒకసారి గుర్తు చేస్తాను. ఈమె ఒక గనురాలు అని పిలువబడింది. షునేమి అనే పట్టణానికి చెందిన స్త్రీ. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. షునేమియురాలు అన్నారు ఆమెని. చెప్పండి ఒకసారి గట్టిగా. షునేమియురాలు. ఈమె ఊళ్ళోనికి ఎలీషా అనబడిన ప్రవక్త తరచుగా వచ్చి వెళుతున్నాడట.
ఈమె భర్తతో చెప్పింది, అయ్యా మన ఊరికి వచ్చుచూ పోవుచున్నవాడు సామాన్యమైన దైవజనుడు కాదు, ఆయన భక్తి కలిగిన దైవజనుడు. ఇప్పుడు ఆ వ్యక్తులు ఏమి చేస్తుందంటే మనిషిని చూడటంలా ఆ వ్యక్తిలో దేవుణ్ణి చూస్తుంది, ఆ వ్యక్తిలో దైవ శక్తిని చూస్తుంది, దేవుని మహిమను చూస్తుంది. అందుకని భర్తతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మన ఇంటికి భోజనానికి పిలుద్దామయ్యా అంది. అంతకన్నా సంతోషం ఏంటే, అభిషేకం కలిగిన వాళ్ళు వస్తే, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు వస్తే మన ఇంటికి ఆశీర్వాదమే కదా, పిలువు అన్నాడు. భోజనానికి పిలుస్తూ వచ్చింది, కానీ ఆమెకు తృప్తి అనిపించలేదు. అప్పుడప్పుడు వచ్చేయటం ఏంటి, అలా కాదండి, ఎంత అభిషక్తుడు, ఎంత ప్రవక్త, ఎంత గొప్ప దేవుని ఆత్మ కలిగిన వాడు, ఆయనకు భోజనానికి కాదు కానీ మన ఇంటిలో ఉంటే మనకు ఆశీర్వాదం. అందుకని మన ఇంటిలో ఒక చిన్న గది ఆయన కోసం కట్టించేద్దాం, ఆ గదిలో ఒక మంచం వేద్దాం, ఒక బల్ల వేద్దాం, ఒక దీపస్తంభాన్ని పెడదాం. ఆయన వచ్చుచూ పోచున్నప్పుడల్లా మన ఇంటిలో బస చేస్తాడని ఇంటిలోనే ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసింది. స్తోత్రం కలుగును గాక. అంత శ్రద్ధ ఈ రోజుల్లో ఎవరికి ఉందండి? దేవుని పట్ల అంత శ్రద్ధ ఎవరికి ఉంది? ఒక గది కట్టించడం అంటే ఖర్చుతో కూడిన పని కదా, శ్రమతో కూడిన పని కదా, కష్టంతో కూడిన పని కదా. ఆమె దేవుని కోసం ఖర్చు పెట్టింది, దేవుని కోసం శ్రమ పడింది, దేవుని కోసం వ్యయపరిచింది, దేవుని కోసం ఇన్ని కార్యాలు చేసింది. ఆ దైవజనుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది, ఆ ఉన్న దినాలన్నీ కూడా మంచి క్షేమాన్ని చూసింది. ఆ దైవజనుడు చాలా శ్రద్ధాభక్తులు కనపరిచింది. ఆమె కనపరిచిన శ్రద్ధాభక్తులకి ఆ దైవజనుడికి మనసులో కలిగిన ఆలోచన, ఎంత భక్తి కలిగిన స్త్రీని నేను ఎక్కడా చూడలేదు, ఎంత శ్రద్ధాభక్తులు కనపరిచింది కాబట్టి ఏదో ఒక ఆశీర్వాదం ఇంటికి ఇచ్చి వెళ్ళాలి అని అనుకున్నాడు దైవజనుడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. సరే, దైవజనుడు కొన్ని రోజులు ఇంట్లో ఉండి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు సాధారణంగా మన ఇంటికి ఎవరైనా పాస్టర్ గారు వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఏమంటాం మనం? ప్రార్థన చేయండి అయ్యగారు, మా ఇంట్లో ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని మనం అడుగుతాం కదా, మనమే అడుగుతాం. కానీ అక్కడ ఆ స్త్రీ అడగలేదు, అయ్యా నా ఇంట్లో ఆ కొదువు ఉంది, ఈ కొదువు ఉంది, ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది, నా కోసం ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని వాగ్దానాన్ని ఇచ్చేళ్ళండి అని ఆ స్త్రీ ఏమని అడిగిందా? ఏం అడగలేదు. కానీ దైవజనుడే పనివాణిని పంపించి అడుగుతున్నాడు, అమ్మా ఇంత శ్రద్ధాభక్తులు నీవు మా యందు కనపరిచితివి కనుక నీకు ఏం చేయమంటావు? నేనేమంటాను తెలుసా? భక్తి కలిగిన వారిని దేవుడే అడిగి ఆశీర్వాదాలు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. భక్తి కలిగిన వారిని దేవుడే అడిగి మరీ ఆశీర్వాదాలు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. నిజమైన శ్రద్ధాభక్తులు కలిగిన వారు, నిజమైన భయభక్తులు కలిగిన వారు, నిజమైన భక్తి కలిగిన వారు, ఓ ప్రభువా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అని బ్రతిమలాడని అవసరం లేదు అని అంటాను నేను. నీకు ఏది కావాలనో నువ్వు అడగక మునిపే నీ అక్కరలన్నీ ఎరిగిన వాడు నీ భక్తిని చూసినప్పుడు ఖచ్చితంగా ఆయనే పిలిచి మరీ ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కనుక అడుగుతున్నాడు, నీకేం చేయమంటావు? రాజులతో ఏమైనా చెప్పమంటావు నీ గురించి? అబ్బాయి ఏమొద్దండి, రాజులు అధికారులు అందరూ నాకు తెలిసిన వాళ్ళే, నేను స్వదేశంలోనే ఉన్నాను, నాకు అందరూ తెలుసు అంతే. ఏం అడగట్లేదు. అప్పటికి ఆ పనివాడు గమనించాడు, ఈవిడ ఏం అడగట్లేదు కానీ ఇంట్లో లోటేముంది అని గమనిస్తే ఆమెకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు, వృద్ధురాలే అయిపోయింది. ఆయన వృద్ధుడైపోయాడు, పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇలాంటి ఒక అసాధ్యమైనటువంటి పరిస్థితులు వెళ్ళి అయ్యా ఆమెకు పిల్లలు లేరని చెప్తే దైవజనుడు వెళ్ళిపోతూ ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా వచ్చే సంవత్సరం ఈ ఋతువున కల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఒక అసాధ్యమైన దానిని దేవుడు ఆ ఇంటిలో ఏం చేశాడు? సాధ్యం చేసేసాడు. ఆమెకు సాధ్యం కాదు, ఆమె భర్తకు సాధ్యం కాదు, ఆమె కుటుంబానికి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. కానీ ఆమె భక్తి ఆమె జీవితంలో అసాధ్యమైన దానిని సాధ్యపరిచేసింది. స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనం ఎంత భక్తి కలిగి ఉంటామో అన్ని అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో సాధ్యమైపోతాయి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ప్రార్థన 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 ప్రార్థన. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ భక్తి లేని ప్రార్థన చేసేస్తున్నారు, అందుకే జరగటం లేదు. నేనేమంటానంటే ప్రార్థనను ఒకసారి ఆపి మన భక్తి జీవితం ఎలాగుందో పరీక్షించుకొని, దేవునికి అనుగుణమైన జీవితం ఉందా, అనుకూలమైన బ్రతుకుందా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తామో పరీక్షించుకొని యథార్థమైన భయభక్తులు కలిగి ఉంటే నువ్వు అడగక మునిపే ఆయన నీ అక్కర్లన్నీ తీర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకని పరీక్షించుకోవాల్సింది భక్తి జీవితం. ఎలా ఉన్నాను నేను? దేవుడు అంటే పరిగెడుతున్నానా? ప్రభు సన్నిధి అంటే పరిగెడుతున్నానా? చివరికి దేవుని యొక్క సన్నిధిలో వచ్చే సంవత్సరం ఋతువున కల్లా
ఆమె జీవితంలో అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరిచి కుమారుణ్ణి అనుగ్రహించాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే దేని ద్వారా పొందుకుందో అద్భుతం? ఎంత శ్రద్ధాభక్తులు నువ్వు మా ఎందుకు కనపరుస్తున్నావు, అందుకు ఇస్తున్నాను నీకు ప్రతిఫలం. ఆ దైవజనుడు మాట్లాడిన మాటే అది. ఇంత శ్రద్ధాభక్తులను కనపరిచావు కాబట్టి నీకేం చేయాలి? ఇదిగో నీకు అసాధ్యమైంది, కొడుకు లేడు, పిల్లలు లేరు, పుట్టరో, కానీ నీకు ఇస్తున్నాను. ఈ అసాధ్యమైంది సాధ్యపరచడానికి గల కారణం నీ భక్తే. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అది అయిపోయింది. కొడుకు పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి కొడుకు చనిపోయాడు. ఈ వేదంలో మనమైతే ఏం చేస్తాం? ఎవడమ్మన్నాడు నేను కొడుకుని వృద్ధాప్యంలో ఏదో ముసలితనంలో ఇచ్చినట్టు ఇచ్చావు, చక్కగా అల్లారు ముద్దుగా మా బాధలు మర్చిపోయి కొడుకుని పెంచుకుంటుంటే ఎందుకు తీసుకున్నావు? ఈ కడుపు కోత కోసమైనా బిడ్డనిచ్చావు అని ఎదురు తిరిగి దేవుడు ఏమైపోయాడు? దేవుడు లేడు, నా బిడ్డ చచ్చిపోయాడు కాబట్టి, నా తండ్రి చచ్చిపోయాడు కాబట్టి, నా తల్లి చచ్చిపోయింది కాబట్టి ఇక దేవుడు లేడు అని ఎదురు తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా చేయలేదు. ఆమె చేసిన పని ఏంటంటే, ఏ దైవజనుడైతే ఆశీర్వాదం ఇచ్చాడో ఆ దైవజనుడి దగ్గరికి మరలా పరుగులు పెట్టింది. స్తోత్రం కలుగును గాక. ఒక గాడిదని ఏర్పాటు చేసుకుంది, పనివాడిని ఏర్పాటు చేసుకుంది. అయ్యో శీఘ్రముగా తోలుమంటుంది, మామూలుగా కాదు, చాలా స్పీడ్గా వెళ్ళమంటుంది. ఎందుకంటే మనం వెళ్ళే స్థలం సామాన్యమైన స్థలం కాదు, మనం వెళ్ళే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మౌనంగా నిశ్శబ్దంగా వెళ్ళకూడదు అని శీఘ్రముగా తోలుమని ఆసక్తిని కనపరిచింది. తన భక్తి అణువణువున కనబడుతూనే ఉంది. స్తోత్రం కలుగును గాక. భక్తి ఖచ్చితంగా క్రియల్లో కనపడాలి. ఆమేన్ చెప్పండి. భక్తి ఖచ్చితంగా కనపడాలండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరుగులు పెట్టుకుంటూ రావాలి. దేవుని సన్నిధి అంటే 4 గోడలతో కట్టిన ఒక గుడి. ఆ ఆలోచన తీసేయండి. దేవుని మందిరం అంటే దేవుడు నివసించు స్థలం. నేను వారి మధ్య నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయండి. తానే కోరుకున్న స్థలం దేవుని మందిరం. ఆయన ఉంటాడు ఇక్కడ. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరి కోసం రావాలి? దేవుని కోసం వచ్చేవాడు 10 గంటలకు వస్తావా, 9:30కి వస్తావా, 9ంటికి వస్తావా, ఆలస్యంగా వస్తావా? పరుగులు పెట్టాలి. దేవుని చూడాలన్న ఆశ, దేవుని చూడాలన్న తృష్ణ, అలాంటి ఆశతో పరుగులు పెట్టుకుంటా వస్తే నీ భక్తి జీవితాన్ని దేవుడు చూస్తాడు. దేవుని కొరకైన తృష్ణ ఆమెలో ఎలా కనబడిందో చూడండి. ఒక దైవజనుని చేరదీయటంలో, గది కట్టించడంలో, ఖర్చు పెట్టడంలో, శ్రమ పడటంలో, ఆతిథ్యం ఇవ్వడంలో, మళ్ళీ పరుగులు పెట్టడంలో, దైవజను కోసం పరుగులు పెట్టడంలో, దేవుని కోసం పరుగులు పెట్టడంలో ఎంత భక్తిని కనపరిచిందో, ఆ భక్తిని బట్టి మరలా జరిగిన అద్భుతం ఏంటంటే ఆ చనిపోయిన కుమారుని కూడా తిరిగి బ్రతికించాడు. స్తోత్రం కలుగును గాక. అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరిచాడు. అంత మాత్రమే కాదు, ఆమె జీవితంలో కోల్పోయిన దానిని తిరిగి దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి జీవితంలో జరుగుతాయి ఈ కార్యాలు? ఈరోజు నీవు కోల్పోయిన దాని గురించి దేవుడు అడగాలి. మరలా అక్కడ కూడా దేవుడే కబురు పెడతాడు. రే పనోడు ఇట్రా, ఆవిడెందుకో కంగారుగా పరిగెత్తుకొస్తుంది, కొండ మీద నుండి చూసేశాడు దైవజనుడు. ఆవిడెందుకో పరిగెత్తుకొస్తుంది, ఆమె బిడ్డ భర్త సుఖంగా ఉన్నారా లేదా వెళ్ళి కనుక్కునరా అని ఎదురు పంపించాడు. ఓ మాట చెప్పనా, భక్తి కలిగిన వారి జీవితంలో అద్భుతాలు ఎదురొస్తాయి. హల్లెలూయా. దేవుడు ఎదురొచ్చి పలకరిస్తాడు. ఆమెన్. ఎదురొచ్చి దేవుడు ధైర్యపరుస్తాడు. ఆమెన్. ఎదురొచ్చి దేవుడు ఆదరిస్తాడు. ఆమెన్. ఎదురొచ్చి దేవుడు దీవెనలు ఇస్తాడు. ఆమెన్. ఎదురొచ్చి దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమెన్. మనం కోల్పోయిన దానిని తిరిగి దేవుడు ఎదురొచ్చి మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? భయభక్తులు కలిగినప్పుడు. చెప్పండి, ఎప్పుడు? అంత భక్తి మనలో ఉందా? పరుగులు పెట్టే భక్తి, ఆసక్తి కనపరిచే భక్తి, ప్రతి క్షణం ప్రభు కొరకు ఆలోచించే భక్తి. ఆమె అదే ఆలోచించింది. ఊళ్ళోకి వచ్చినప్పుడు అల్లారే ఇంత అభిషక్తిని దూరం చేసుకుంటూ రావాలి, మన ఇంట్లో ఉండాలి. దేవుడు, దేవుని సన్నిధి, దేవుని సేవకుడు, దేవుని కార్యాలు పరుగులు పెట్టాలంతే. ఒక క్షణం కూడా ఒకడు కూడా మిస్ చేసుకోకూడదు. మన జీవితంలో అన్నిటికీ పరుగులు పెట్టాలి. ఆసక్తిని కనపరిచింది. ఎంత శ్రద్ధాభక్తులు నీవు మా యందు కనపరుస్తున్నావు, నీకు ఏం కావాలని అడిగి మరీ బిడ్డనిచ్చాడు. కోల్పోయిన బిడ్డను తిరిగి అనుగ్రహించాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు అలాంటి భక్తి మనలో ఉండగలిగితే తప్పకుండా దేవుని కార్యాలు చూస్తాం. ఆమేన్. మన భక్తి ఎలాగుంటుందో తెలుసు. పైకి భక్తి గల వారి వలె కనపడుతున్నాం. 2 తిమోతి 3:1-5 అంత్యదినములలో అపాయకరమైన కాలాలు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా ఏమండి, ఆఖరి రోజుల్లోనంట మనుషులు ఎలాగ అయిపోతారంటే ఎలాగ చెప్పండి. 1 చదవండి. స్వార్థప్రియులు, 2 ధనాపేక్షలు, 3 వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు,
కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఈ మాట చెప్పండి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా అందరూ చెప్పండి ఈ మాట గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చదవండి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అంచె దినాల్లో వచ్చేస్తారట. వీరు పైకి ఎలాగుంటారంట? 5వ వచనం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండి, చెప్పండి మాట, పైకి భక్తి గల వారి వలె. పాట పాడుతుంటే ప్రేమించేదన్ అధికముగా ఇలా పాడుతుంటే పక్కనోడు గోపలు కూడా బయలుపోతాయి. చప్పట్లు కొడితే అసలు మనకి ప్రభు దిగొచ్చేయాలన్నమాట కదా. ఏమండి, మన భావోద్వేగాలలో మనం చూపించేటువంటి ఆ భక్తి విధానాల్లో పైకి మాత్రం బాగానే కనబడుతున్నాం. పైకి మోకరించమంటే మోకరిస్తున్నాం, ప్రార్థన అంటే ప్రార్థన చేస్తున్నాం, కానుకంటే కానుకిస్తున్నాం, పాట అంటే పాట పాడుతున్నాం, చప్పట్లు అంటే చప్పట్లు కొడుతున్నావు. కానీ పైకి భక్తి గల వారి వలె ఉంటున్నావు, కానీ దాని నిజ శక్తిని ఆశ్రయించిన వారినే ఎందురు ఉంటున్నావు. ఎలా కనబడుతున్నావు? పైకి భక్తి గల వారిలాగా ఉంటున్నావా? నీ గుండెల నిండా దేవుడు నింపబడి ఉన్నాడా? ఆరాధనలో అందరి ముందేనా నీ యాక్షన్స్ అన్నీ? లేకపోతే అంతరంగంలో నువ్వు దేవుణ్ణి కలిగిన నిజమైన భక్తిపరుడిగా బ్రతుకుతున్నావా? మందిరంలోనేనా నువ్వు కనపరిచే భక్తి? వీధిలోకి వెళ్ళినప్పుడు, ఇంటిలోకి వెళ్ళినప్పుడు, బజార్లోకి వెళ్ళినప్పుడు, చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నీ భక్తిని దేవుడు చూడగలుగుతున్నాడా? నీ భక్తిని మనుషులు సాక్ష్యం ఇస్తున్నారా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడా? మనుషుల సాక్ష్యం వద్దండి. నువ్వు బాగా క్లోజ్గా ఉంటే అబ్బా ఎంత భక్తిపరురాలండి, ఎంత భక్తిపరుడు అని అంటారు. అదే క్లోజ్నెస్ దెబ్బతిని కొంచెం గొడవైంది అనుకోండి, ఆడంత భక్తిహీనుడు ఎవడో లేడండి అంటాడు. మనుషుల సాక్ష్యం వద్దు. మనుషుల సాక్ష్యంతో నీ భక్తిని ఎప్పుడు కూడా తూకం వేసుకోవద్దు. మనుషుల సాక్ష్యం కాదు నీకు కావాల్సింది. సాక్షాత్తు నోవాహు నీతిమంతుడని, అబ్రహాము నీతిమంతుడని దేవుడు ఏ రీతిగా నోవాహును, అబ్రహాము, ఇతర వ్యక్తులను గురించి సాక్ష్యం ఇచ్చాడో అదే దేవుడు మన భక్తిని గురించి సాక్ష్యం ఇవ్వగలగాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి భక్తి నువ్వు చేయగలిగితే నీ జీవితంలో అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరచబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు పోగొట్టుకున్న వానిని తిరిగి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి యథార్థమైన భక్తి కలిగి ఉన్నావా? నిజమైన భక్తి ఆలోచనలో నువ్వు నడుస్తున్నావా? ఏ రీతిగా నీ భక్తి కొనసాగుతుంది? ఒక్కసారి పరీక్షించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. 3 మాటలు చెప్తాను. అదేంటనంటే, నిజమైన భక్తి పరులలో కనపడే 3 అంశాలు. మన భక్తి పరులమైతే ఈ కనపడాలి, మనలో ఈ కనపడాలి. ఇందాక చెప్పాను కదా, క్రియలు లేని విశ్వాసం మృతవాని. కనుక క్రియలు కనపడాలి. ఆమేన్ చెప్పండి. ఏవేం క్రియలు? మొదటి మాట సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. అందరూ చదవండి మాట. యెహోవా యందు భయభక్తులు గట్టిగా చెప్పండి, గట్టిగా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. అది ఒకటి. భయభక్తులు కలిగి ఉండుట అంటే అర్థం ఏంటి? చెడుతనమును అసహించుకోవటం. గట్టిగా చెప్పండి, భయభక్తులు అంటే ఏంటి అర్థం? చెడుతనమును అసహించుకుంటాం. ఇది మొదటి మాట. ఎవరు చెడుతనమును అసహించుకుంటున్నారో వారే భయభక్తులు కలిగిన వారు దేవుని దృష్టిలో. ఏమండి, భక్తి అంటే మామూలుగా పాటలు పాడి, చప్పట్లు కొట్టి, ఆరాధన చేసి, ప్రార్థన చేసి, కానుకలు ఇచ్చి మళ్ళీ బయటికి వెళ్ళగానే లోపలంతా చెడుతనం ఉందనుకోండి, దాన్ని భయభక్తులు అనే మాట అనరు. ఇందా చెప్పిన మాట అది పైకి భక్తి, అది వేషధారణ. నిజమైన భయభక్తులు కలిగిన వాడు ఎవరంటే, గుండెల నిండా పవిత్రత కలిగి, హృదయం నిండా పరిశుద్ధత కలిగి చెడుతనమును అసహించుకోవాలి. ఆమేన్ చెప్పండి. మన నోటి మాటలో చెడుతనం ఉండడానికి వీల్లేదు. మన కంటి చూపులో చెడుతనం ఉండడానికి వీల్లేదు. మన ఆలోచనలో చెడుతనం ఉండడానికి వీల్లేదు. మన తలంపుల్లో చెడుతనం ఉండడానికి వీల్లేదు. మన క్రియల్లో చెడుతనం ఉండడానికి వీల్లేదు. చెడుతనమును సంపూర్తిగా అసహించుకోవడమే భయభక్తులు కలిగిన జీవితం. యోసేపును దేవుడు పరాయి దేశంలో ఎందుకంత ఆశీర్వదించాడు అంటే ఒకే ఒక కారణం, అతనిలో చూచిన భయభక్తులు కలిగిన జీవితం. ఏంటా భయభక్తులు? పోతీఫరు భార్య పాపం చేయడానికి రమ్మంటే దేవుని దృష్టిలో ఇంత దుష్కార్యము చేసి నేను ఎట్లు దేవునికి విరోధంగా పాపం చేసిన అవుతాను? అవునా? పారిపోయాడే, పాపానికి దూరంగా పారిపోయాడే, చెడుతనమును అసహించుకున్నాడే, చెడుతనమును విసర్జించాడే, విడిచిపెట్టాడే. అదే దేవుని దృష్టికి భయభక్తులైంది. ఆ భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి యోసేపుని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెడుతనాన్ని విడిచిపెడుతున్నావా? సామెతలు 16:6లో ఒక మాటను చూడండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెడుతనము నుండి ఎప్పుడు తొలగిపోతారంటే భయభక్తులు ఉండడం వల్ల. ఆమేన్ చెప్పండి. వెళ్ళిపోవాలి, చెడుతనం నుండి తొలగిపోవాలి. చెడుతనం ఉండకూడదు మనలో. మన నోటి మాటల్లో పాపం ఉండకూడదు, బూతులు రాకూడదు, చెడు మాటలు రాకూడదు, చెడు పనులు చేయకూడదు, సరసోక్తులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు. దేవునికి అయిష్టమైన పదాలు మన నోటి నుండి వచ్చి మరలా ఇక్కడే చేరి పరిశుద్ధుడా అని చేతులు ఎత్తడం అది భయభక్తులు కాదు, అది దేవునికి విరుద్ధమైన కార్యం. అది దేవునికి విరుద్ధమైన కార్యం. చెడుతనమును అసహించుకోవాలి. ఆమేన్ చెప్పండి. చెడుతనమును గట్టిగా చెప్పండి. చెడుతనమును అసహించుకోవాలి. అర్థమవుతుందా? పారిపోవాలి. చెడ్డతనం ఎక్కడైనా కనపడితే పారిపోవాలి. యవనస్తులారా, మీకు మంచి భవిష్యత్తులు ఉన్నాయి. చదువుకుంటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని యోసేపును దీవించినట్టు దీవించాలని ఆశపడుతున్నాడు. పరాయి దేశంలో దానియేలును యోసేపును దీవించినట్టు ఊరికి వచ్చారు. ఇక్కడ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అయితే యోసేపులో కనపడిన యథార్థత, నిజమైన భయభక్తులు మీలో కనపడాలి. ఆమేన్. దానియేలులో కనపడిన యథార్థమైన భయభక్తులు, అందులో చెడు ఉంది కనుక నేను అది భుజించనేది పానము చేయను అంతే. పవిత్రత కాపాడుకున్నారు. ఎవడు చెడుతనం అసహించుకున్నారు, దూరం చేసుకున్నారు. అందుకే దానియేలును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. సింహాల గుహలోనికి వెళ్ళిన దేవుడు కాపాడాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఎక్కడ చెడుతనం ఉందో అక్కడ ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఎక్కడ చెడ్డ మాటలు ఉన్నాయో అక్కడ ఆశీర్వాదాలు ఆగిపోతాయి. యవనస్తులారా, సరదా అనిపించి బూతులు మాట్లాడుతున్నారేమో, అది మీకు సరదాగా ఉండొచ్చు, కానీ దేవుని సందులో నీ ఆశీర్వాదాలను ఆపివేసే భయంకరమైన అంశం అది. కాలేజీలకు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు చాలా సరదాగా మాట్లాడేసుకుంటారు బూతులు. ఆ బూతుల వల్ల నీకు రావాల్సిన దీవెనలన్నీ ఆగిపోతున్నాయి. అర్థమవుతుందా? నీ నోరు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. చెడుని విసర్జించాలి, చెడుతనాన్ని విసర్జించాలి. చెడ్డ మాటలు ప్రక్కన పెట్టాలి, బూతు మాటలు ప్రక్కన పెట్టాలి, పోకిరి మాటలు ప్రక్కన పెట్టాలి, సరసోక్తులు ప్రక్కన పెట్టాలి. వాటన్నిటిని విసర్జించాలి. ఎప్పుడైతే చెడుతనం విసర్జిస్తావో అదే యెహోవాయందు భయభక్తులు కలిగినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.